హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రసం పౌడరు చేసుకొని తర్వాత రసం అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో ఒక స్పూను శనగపప్పు, అలాగే కందిపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. కొద్దిగా ధనియాలు. ఫస్ట్ కడాయిలో శనగపప్పు, కందిపప్పు వేసి వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత అయితే ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, తర్వాత కొన్ని మెంతులు అయితే వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకొని అందులో ఎండుమిర్చి ఒక 2 అయితే వేసుకున్నాను. నేను ఒక స్పూన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువైనా పర్వాలేదండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని అన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. నేనైతే ఎన్ని వీడియోలు ఈ విధంగా అయిపోతున్నాయో చేత్తోనే, ట్రైప్యాడ్ లేదు కాబట్టి అలా వచ్చేసిన అన్నీ డిలీట్ చేస్తున్నాను అప్లోడ్ చేయకుండా. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాం కదా, వేసేసుకొని కొద్దిసేపు అలా చిటపట్లాడిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు తెల్లగడ్డ వచ్చేసి కచ్చపచ్చగా దంచేసుకొని వేసేసుకొని అందులో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని మనం రసం పౌడర్ చేసేసుకున్నాం కదా అది ఇందులో మీకు ఎంత కావాలో 1 స్పూను 2 స్పూన్లో మీ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. వేసి కొద్దిసేపు ఫ్రై చేసి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసేసి ఇందులో చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. అందులో కొంచెం బెల్లం యాడ్ చేసేసి నానబెట్టేసుకొని ఇప్పుడు వడగట్టి పిప్పి తీసేసి అందులో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. వేసి బాగా చేతితో అయితే అలా కలిపేశారనుకోండి మెత్తగా వచ్చేస్తుంది, అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మనకి రసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.